శ్రీ సద్గురుభ్యో నమ. తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట మండలంలోని కోటపోలూరు తూర్పు ఆశ్రమంలో జరుగుతున్న సద్గురుమాత శ్రీమతి శాంతమాంబ సమేత సద్గురు శ్రీ శాంతానంద స్వాముల వారి తృతీయ వార్షిక గురు పూజ సందర్భంగా మనం గురు శిష్య అన్యోన్య దర్శనము అనే అంశం గురించి మనం తెలుసుకుందాం ఇవాళ. సర్వము గురువు మయము, భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము, దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాని మాటను శ్రోతలు కోటలు దాటించును, గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందమొందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు, వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. 2025 సెప్టెంబర్ 29వ తేదీన జరుగుతున్నటువంటి ఈ యొక్క శాంతమాంబ సమేత శ్రీ శాంతానంద స్వామి వారి తృతీయ వార్షిక గురు పూజ సందర్భంగా నాకు ఇచ్చినటువంటి అంశం గురు శిష్య అన్యోన్య దర్శనం. దర్శనం అనేది మనం 3 రకాలుగా చెప్పుకోవచ్చండి. అన్య దర్శనం, అన్యోన్య దర్శనం, అనన్య దర్శనం. అన్య దర్శనము అంటే దర్శనం అంటే చూడడం, తనకంటే అన్యంగా తనకంటే ఇతరంగా ఇంకొక వస్తువును చూడడం అనేది అన్య దర్శనము అవుతుంది. తర్వాత ఇప్పుడు నాకు ఇచ్చిన టాపిక్ అన్యోన్య దర్శనం కదా, మనం ఇప్పుడు చర్చించేటువంటి అంశం అన్యోన్య దర్శనం. దర్శనము అంటే చూచుట, దర్శనము అంటే చూచుట. అన్య దర్శనం, అన్యోన్య దర్శనం, అనన్య దర్శనం లేక అతీంద్రియ దర్శనం, ఈ 3 రకాలుగా మనం చూసినప్పుడు గురు శిష్య అన్యోన్య దర్శనం యొక్క పరమార్థం మనకు బోధపడే వీలుంది. ఎట్లంటే గురుపుత్రుడు కాకుండా ఉన్నప్పుడు, అంటే తల్లికి బిడ్డ జన్మించినప్పుడు తల్లి బిడ్డ వేరు అని, నాకంటే నా తల్లి వేరు అని అనుకుంటాం. మనకు అలవాటు కూడా అలాగే అయి ఉంది. మిగతా జీవరాశుల్లాగానే మనం ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ ఈ జనన మరణ సంసార రోగం నుండి బయటపడటానికి, జనన మరణాల చేత విసుగు చెందినటువంటి మానవుడు ఒక సాజన్మ సాకార సద్గురుమూర్తిని ఎన్నుకొని, ఎంపిక చేసుకొని, లేకపోతే కాకతాళీయంగా తలవని తలంపుగా అతని జీవితంలో గురువు తారసపడినప్పుడు అతనికి గురు శిష్య అన్యోన్య దర్శనం అలవడితే అది అనన్య దర్శనానికి దారితీస్తుంది. ఎలాగో ఒకసారి చూద్దాం. ఇది ఎలాంటిదంటే, ఔషధ సేవనం చేసి పథ్యం పాటించిన రోగికి మాత్రమే రోగం నయమవుతుంది. అదేవిధంగా గురువాక్యం చేత అన్యోన్య దర్శనం చేసి ఆచరించిన వారికి మాత్రమే భవరోగము తొలగుతుంది. చూడండి, మనకు తండ్రి రుణము తలకొరివితో తీరిపోతుంది, తల్లి రుణము తండ్రి రుణము తలకొరివితో తీరిపోతుంది. కానీ తన బంధ విమోచనము సద్గురువు దగ్గర సూచన చేయబడితేనే అది తీరుతుంది. తన బరువును వేరే వాళ్ళు తీసుకోవచ్చు, తనను జైలు నుంచి వేరే వాళ్ళు విడిపించవచ్చు. కానీ తనకు కలిగినటువంటి ఆకలి లేక దప్పిక లేక రోగము ఇవి పోవాలంటే, ఆకలి పోవాలంటే ఖచ్చితంగా తానే భోంచేయాల, దప్పిక తీరాలంటే తానే నీళ్లు తాగాల, తనకు రోగం పోవాలంటే తానే ఔషధాన్ని స్వయంగా సేవించి పథ్యం ఉండి తన రోగాన్ని తనం పోగొట్టుకున్న తర్వాత అతన్ని ఇంక రోగి అనరు. అదేవిధంగా
జనన మరణ రోగం నుండి, ఈ భవరోగం నుంచి మనము బయటపడాలంటే సద్గురు దర్శనం తప్పనిసరి. సద్గురు దర్శనం తప్పనిసరి. సద్గురువు నుంచి ఉపదేశింపబడిన తరువాత అన్యోన్య దర్శనం అంటే ఏంటో అర్థమవుతుంది. ఏంటి అన్యోన్య దర్శనానికి తేడా అంటే, ప్రారంభంలో గురువును పొందినటువంటి శిష్యుడు తనకు తెలియనిది, మోక్షం అనేది, జన్మరహితం అనేది ఎక్కడో వేరుగా గురువు దగ్గర ఉందని భ్రమించి సజ్జన సాంగత్యంతో, సాధనా సంపదతో సద్గురువును చేరి ఉపదేశం పొందిన తర్వాత ఈ శిష్యుడు గురువు చెప్పేటువంటి దాన్ని అవగాహన చేసుకునే స్థితిలో ఉండడు. అదే సాధన సంపదతో వచ్చుంటే గురువు ఏదైతే చెబుతున్నాడో శిష్యుడు కూడా దాన్ని దర్శించే వీలుంది. అది గురు శిష్య అన్యోన్య దర్శనం. గురువు సద్గురు పరంపరానుగతంగా తెలియబడినటువంటి అపరోక్ష మోక్షం. అపరోక్ష మోక్షం అంటే మోక్షం అంటే అది ఏదో ఎక్కడో నుంచో నేను తెచ్చుకునేది కాదు. మోక్షం అంటే అది కర్తృత్వ రహిత కర్మాచరణ అలవడినటువంటి స్థితి. జీవించి ఉండగానే మనిషి ఏ సమస్యలో లేకుండా జీవించేటటువంటి స్థితిని అపరోక్ష మోక్షము లేక పరిపూర్ణ జీవనము అని చెప్పవచ్చు మనం. ఇది గురు శిష్య అన్యోన్య దర్శనము ద్వారానే సాధ్యం. గురువు మొదట సాంఖ్య తారక అమనస్కాలను శిష్యుడికి బోధించిన తరువాత శిష్యుడు ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నాడో, ఇంతకీ ఏం తెలుసుకోవాలి శిష్యుడు అంటే, ఏమి తెలుసుకుంటే ఇంకేమీ తెలియనవసరము లేదో అది శిష్యుడు తెలియాల్సింది. ఈ నిర్ణయానికి శిష్యుడు వచ్చి అలా గురువుని పరిప్రశ్న చేసినప్పుడు అప్పుడు గురువు గారు చెప్తారు, నాయన ఇప్పుడు నువ్వు పరిపక్వత చెందావు, ఇప్పుడు నీకు నేను ఆ విషయాన్ని చెప్తాను. ఏ విషయాన్ని? ఏది తెలుసుకుంటే ఇంకా రెండవది తెలియనవసరము లేదో దాన్ని నీకు నేను సందేహం మిగలకుండా చెప్పేస్తాను అని మనకు జ్ఞాన విజ్ఞాన యోగం భగవద్గీతలో 7వ అధ్యాయం 2వ శ్లోకంలో చెబుతాడు స్పష్టంగా. యద్ జ్ఞాత్వా నేహా భూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామి అశేషతః. యద్ జ్ఞాత్వా నేహా భూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే అంటాడు. అంటే ఏం తెలుసుకుంటే నీకు ఇంకేమీ తెలియనవసరం లేదో దాన్ని నేను నీకు సందేహం మిగలకుండా స్పష్టంగా చెబుతాను అంటాడు. ఉదాహరణకి చూడండి, ఇది గురు శిష్య అన్యోన్య దర్శనం. అంటే ఏది తెలుసుకుంటే ఇంకేమీ తెలియనవసరం లేదు అది తెలుసుకోవడానికి శిష్యుడు వచ్చాడు. ఇది గ్రహించినటువంటి గురువు, నాయన నువ్వు ఏం తెలుసుకుంటే ఇంకేమీ తెలియనవసరం లేదో దాన్ని నేను స్పష్టంగా చెబుతాను అని గురువుగారు చెప్తారు. వీళ్ళిద్దరి మధ్య చర్చ, బోధ, ప్రశ్నోత్తరాలు జరిగిన పిమ్మట వీరికి తెలిసేది ఏంటంటే, ఎలాగైతే మనము వింటున్నవారు కానీ చెబుతున్నవాడు కానీ గాఢంగా నిద్రపోయినప్పుడు గాఢ నిద్రలో అక్కడ పొందేవాడు, పోగొట్టుకునేవాడు, గురువు, శిష్యుడు, నేర్చుకునేవాడు, నేర్పబడేవాడు, నేర్పించేవాడు, తాను కానీ ప్రపంచం కానీ ఇట్లాంటివి ఏమీ ఉండవు. అక్కడ ఏముంటుంది? ఏకాత్మ. ఏకాత్మ అంటే ఒక్కటే అయినటువంటి అచల పరిపూర్ణము స్పష్టంగా ఉండడం వల్ల అక్కడ మాట్లాడుతున్నవాడు కానీ వింటున్నవాడు కానీ అంటే శ్రోత కానీ వక్త కానీ లేనట్టి స్థితి ఏదైతే ఉందో అది పరిపూర్ణ స్థితి. అది ఆ స్థితిని శిష్యునికి గురువుగారు అపరోక్షం చేయిస్తారు. అంటే చూడు నాయన, గాఢ నిద్రలో
గురువు గాని, శిష్యుడు గాని లేనప్పుడు నువ్వు ఎంత ఆనందంగా, సంతోషంగా ఉన్నావో అది నీ నిజ రూపము. నీ నిజ రూపమే అచలము అని అవధూత స్వామి చెప్పింది కూడా దీన్నే. నీ నిజ రూపము అచల పరిపూర్ణమే. అది నువ్వే అయి ఉన్నావు నాయనా అని చెప్పినప్పుడు అక్కడ గురు శిష్య రహిత స్థితి. గురు శిష్య అనన్య దర్శనం అంటారు దాన్ని. అనన్య దర్శనం అంటే రెండవది కాని ఒకటిని, రెండవది లేని ఒకటిని, ఎప్పటికీ మారకుండా ఒకే తీరుగా ఉండేటువంటి ఆ యొక్క అనన్య దర్శనం జరిగిన పిమ్మట దాన్ని జరగడము అని కూడా చెప్పరు. అందుకనే మోక్షము అపరోక్షము చెందుట అంటారు దాన్ని. మోక్షము అపరోక్షము చెందుట అంటే ఇప్పుడు వింటున్నటువంటి శ్రోత లేక చెబుతున్నటువంటి వక్త ఏదైనా ఒకటే. ఆ సూచన జరిగినప్పుడు అక్కడ రెండవది ఉండదు. అన్నిటికంటే ఉన్నతమైన, సర్వోన్నతమైన స్థితి అదేనని స్పష్టంగా తెలిసినప్పుడు ఇంకా అతనికి రెండవదేది లేనటువంటి అపరోక్ష మోక్షము సిద్ధించిన తరువాత ఇంకా అతను ఏది కోరనవసరం లేదు. అతను జీవించి ఉండగానే శేష జీవితాన్ని అంటే సూచన అయిన తర్వాత ఉండేటువంటి జీవితాన్ని ఎటువంటి సమస్యలు లేకుండా హాయిగా జీవితం గడుపుతూ ఉంటాడు. అతని ప్రవర్తనను చూసి ఇతరులు అతన్ని ఆశ్రయిస్తే తన సద్గురువు ద్వారా తెలిసినటువంటి విషయాన్ని తన అదే విధంగా ముందు శిష్యుడికి అన్య దర్శనంగా ఉన్నటువంటి ఈ యొక్క పరిపూర్ణ స్థితిని అన్యోన్య దర్శనం ద్వారా పరిచయం చేసి చివరికి అనన్య దర్శనం చేత శిష్యుడిని సద్గురుమూర్తి కడతేరుస్తాడు. ఇది గురు పరంపర. మరి ఇంతటి గొప్ప విషయాన్ని గురు శిష్య అన్యోన్య దర్శనము అనేటువంటి ఒక అంశాన్ని ఇచ్చి నన్ను ప్రోత్సహించినటువంటి ఈ యొక్క సూళ్ళూరుపేట మండలంలోని కోటపోలూరు తూర్పు ఆశ్రమంలో ఉన్నటువంటి కార్యనిర్వాహకులకు, తర్వాత సద్గురుమూర్తి అభయానంద శ్రీ చిట్టేటి కోదండరామయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై సద్గురు మహారాజుకి జై.